రానున్న ఎన్నికల్లో మంత్రి సబితా రాజేంద్రనగర్ నుంచి పోటీ చేస్తారని బీజేపీ నేత అందెల శ్రీరాములు సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేశ్వరం నియోజకవర్గం ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత దృష్ట్యా సబితా రాజేంద్రనగర్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని ఆయన అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధికి మంజూరైన 9 కోట్ల రూపాయలలో 6 కోట్లు ఖర్చు చేయగా మిగిలిన 3 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి రిటర్న్ వెళ్లాయని అందెల శ్రీరాములు అన్నారు. చాలాసార్లు చెప్తే కొంతమంది చిల్లరగా వేసుకొని నేను అడుగుతుంటే కంసకం నీకు తెచ్చిన ఇవన్నీ ప్రూఫ్ ఉంది, నేను ఈ విధంగా తీసుకొచ్చి చెప్పాలి సభ్యులు చెప్పకుండా ఓ ఇద్దరు ముగ్గురు పెడితే ఏదో మాట్లాడిస్తారు. నేను కూడా 4 సార్లు మనం చెప్తుంటే ఇది నిజంగా కాదని ఆర్టీఐకి వేసి తీసుకున్నాం, ఇవి మీకు ప్రూఫ్తో ఇస్తానా, ఇవన్నీ మీకు అథారిటీతో అథారిటీతో ఇస్తాను. ఇవన్నీ కొంచెం మీరు కూడా ప్రింట్లో ఎలక్ట్రానిక్ మీడియాలో దయచేసి పబ్లిక్లకు ప్రజలకు తెలిసే విధంగా తీసుకోవాల్సిన కోరుకుంటున్నాను. నేను ఏదైనా మనం ఒకసారి చూడండి, ఏది ఉన్నా మేము ఉత్తా తీసుకోబోయేది కాదు, అన్నీ ఆర్టీఐకి వేసి తీసుకుని బడన్పేట్ మున్సిపాలిటీలో కూడా చెప్తున్నా కదా, బడన్పేట్ మున్సిపాలిటీలో కూడా పెద్ద ఎత్తున ట్యాక్స్లు వచ్చినాయి, పెద్ద ఎత్తున ఎల్ఆర్ఎస్ ఫండ్స్ వచ్చినాయి. బడన్పేటే కాదు, మీర్పేటే కానీ, మన సరునార్ ఆర్కేపురం కానీ పెద్ద ఎత్తున ఫండ్స్ వస్తే ఈ అన్నిటి మీద మాట్లాడే సబితా ఇంద్రారెడ్డి గారు నిజంగా మీరు కేసీఆర్ దగ్గర మాట్లాడే అర్హత ఉందా, మీరు మాట్లాడతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డౌట్ ఏంటంటే మీరు కేసీఆర్ గారు చూస్తే భయపడతారు. నాకు ఈ ఐటీఐకి వేసినాక నాకు అర్థమైందంటే నేను నిజంగా కూడా చాలా కష్టపడ్డాను.